ప్రభునందు నాకు అత్యంత ప్రియమైనటువంటి వారులారా, మన ప్రభువును రక్షకుడినైనటువంటి యేసుక్రీస్తు వారి యొక్క శుభనామములో మీ అందరికీ నా హృదయపూర్వకమైన శుభములు వందనములు తెలియజేస్తున్నాను. ఉదయకాల సమయంలో దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. ఈరోజు వాక్య ధ్యానము కొరకు మనం తీసుకున్నటువంటి లేఖన భాగము యెషయా గ్రంథము 51వ అధ్యాయము 16వ వచనం చదువుకుందాం. నేను ఆకాశములను స్థాపించినట్లును భూమి పునాదులను వేయనట్లును నా జనము నీమే అని సియోనుతో చెప్పినట్లును నీ నోట నా మాటలు ఉంచి నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. మన వాక్య భాగం, నా చేతి నీడలో నిన్ను కప్పి ఉన్నాను. దేవుని నామునకు మహిమ కలుగునుగాక. ప్రియమైనటువంటి వాళ్ళారా, దేవుడు మనలను తన చేతి నీడలో కప్పి ఉండటం అనేది ఎంతో గొప్ప విషయం. అది ఆయన తన చేతి నీడలో నిన్ను నన్ను నిత్యము భద్రపరిచి ఆయన చేతితో మనల్ని కప్పి కాపాడుతూ ఉన్నాడు. ఆయన హస్తంలో మనం ఉన్నాం. ఆయన చెయ్యి మన మీదుగా ఉంది కాబట్టి మరి ఏది కూడా మనకు ముట్టడానికి కానీ, మనకి అపాయం జరగటానికి కానీ, కీడు జరగటానికి కానీ వీలు లేకోకుండా ప్రతి విధమైన శోధన నుండి, కీడు నుండి తప్పించడానికి మరి ప్రభు మన విధంగా తన చేతి నీడలో కప్పి ఉంచుతున్నాడు. కీర్తన గ్రంథం 5వ కీర్తన మరి 12వ వచనం మనం చదువుకుంటే, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడవు నీవే, కేడెముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పెదవు, కావు నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లసింతురు. ఇక్కడ వాక్యభాగం మనం గమనించినట్లయితే దేవుడు మనుషులను మనల్ని తన యందు భయభక్తులు గల వారిని నీతిమంతులను ఎలా కాపాడుతాడంటే, కేడెముతో కప్పినట్లుగా ఆయన దయతో మనల్ని కప్పి సంరక్షిస్తూ ఉంటాడని ఇక్కడ వాక్యభాగాన్ని మనం గమనిస్తూ ఉన్నాము. మరి యెషయా 91వ కీర్తనలో కూడా మనం చూసినట్లయితే, మహోన్నతుని చాటు నివసించేవాడు, సర్వశక్తిని కూడా విశ్రమించేవాడు మరి మహోన్నతుని చాటు నివసించేవాడే సర్వశక్తిని విశ్రమించేవాడు. ఆయనే నాకు ఆశ్రయము, నా కోట, నేను నమ్ముకున్న దేవుడని నేను యెహోవాను గురించి చెప్పుచున్నాను అంటున్నాడు. 4వ వచనం మనం చదువుకుంటే, ఆయన తన రెక్కలతో నిన్ను కప్పును, ఆయన రెక్కల క్రింద నీకు ఆశ్రయము కలుగును, ఆయన సత్యము కేడెమును డాలునై ఉన్నది. చూసారా, ఆయన రెక్కల క్రింద మనకు ఆశ్రయం ఇచ్చి ఆయన రెక్కల కింద మనల్ని భద్రపరిచి, కోడి తన బిడ్డలను ఏ విధంగా తన రెక్కల కింద కాచి సంరక్షిస్తుందో ఆ విధంగా నిత్యము మనలను ప్రభు సంరక్షిస్తూ ఉన్నాడు. మరి తన కృపలో మనలను భద్రపరుస్తూ ఉన్నాడు. యెషయా గ్రంథం 49వ అధ్యాయంలోని 2వ వచనం మనం చదువుకుంటే, నా నోరు వాడిగల ఖడ్గముగా ఆయన చేసి ఉన్నాడు, తన చేతి నీడలో నన్ను దాచి ఉన్నాడు, నన్ను మెరుగుపెట్టిన అంబుగా చేసి తన అంబుల పొదలో మూసిపెట్టి ఉన్నాడు. చూశారు, ఇక్కడ ఆయన తన చేతి నీడలో దాచిపెట్టాడంట. మనల్ని మెరుగుపెట్టిన అంబులాగా చేసి ఆయన అంబుల పొదలో మూసిపెట్టి మనల్ని దాచిపెట్టి ఉంచాడంట. అవునండి, అంతగా తన బిడ్డలను కాచి సంరక్షించే దేవుడు. ఆ విధంగా దేవుడు మనల్ని కంటికి రెప్పలా కాపాడబట్టే ఇంతవరకు ఎన్ని పరిస్థితులు ఎదురైనప్పుడు కూడా మనం వాటి నుంచి తప్పించబడి సజీవులుగా ఈ రోజున ఉండగలుగుతున్నాం. యెషయా గ్రంథం 49వ అధ్యాయం 16వ వచనం మనం చదివితే, చూడుము, నా అరచేతుల మీద నేను చిక్కి ఉన్నాను, నీ ప్రాకారము నిత్యము నా ఎదుట ఉన్నామంటున్నాడు. ఆయన చేతిలోనే చిక్కుకొని మనల్ని కాపాడుతున్నాడు. నిత్యం ఆయన మన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. మన చుట్టూ తన దూతలను కావలుగా ఉంచి ఏ కీడు అపాయం మనకు అంటకుండా మన గృహాల చుట్టూ మన చుట్టూ తన దూతలను తోడుగా ఇచ్చి ఆయన నిత్యం మనలను కాపాడుతున్నటువంటి దేవుడై ఉన్నాడు. మరి ఎవరైతే తన యందు ఆశ్రయిస్తారో, తన యందు భయభక్తులు గల వారి చుట్టూ మరి ఆయన దూతలను తోడుగా ఉంచి ఆయన మనల్ని నిత్యము కాపాడే దేవుడు అయి ఉన్నాడు. మరి తన బిడ్డలను ఆయన ఎన్నడూ కూడా త్రోసివేసే దేవుడు కాదు. ఆయన మరి 34 ఏళ్ళలో మనం చూస్తే, కీర్తనలు, యెహోవా యందు భయభక్తులు గల వారి చుట్టూ ఆయన దూత కావలి ఉండి వారిని రక్షించును. ఆ విధంగా నిత్యం మన కాచి ఆయన సంరక్షిస్తున్నాడు. కాబట్టి ఎన్ని ఒడిదుడుకులు, అపాయాలు, ప్రమాదకరమైన పరిస్థితులు మనకు కలిగినప్పుడు కూడా మనం ఇంతవరకు సురక్షితంగా ఉండగలుగుతున్నాం. అలాంటి దేవుని కాపుదలను బట్టి మనం ఎంతగానో దేవుని కృతజ్ఞత చెల్లించవలసిన వారమై ఉన్నాం. మరి అటు దేవతను స్తుతిస్తూ ఆయన నామాన్ని మహింపరుద్దాం. ప్రార్థన. ప్రేమగలిగిన తండ్రి, పరిశుద్ధాన్ని కొందనాలు, ఉదయకాలం మాకు ఇచ్చిన ఈ శ్రేష్టమైన వాక్య భాగాన్ని బట్టి నీ కొందరు. అవును ప్రభా, నీ చేతిలో మమ్మల్ని కాచి కప్పి ఉంచావు, నీ రెక్కల కింద మాకు ఆశ్రయం ఇస్తున్నావు, కేడుతో కప్పినట్టు దయతో కప్పావు ప్రభా.
అందుకే ఎన్నో అపాయాల నుంచి మనం తప్పించబడుతూ ఇంతవరకు మేము సజీవులుగా ఉండగలిగాం తండ్రి. నీ స్తోత్రాలు. ఇక ముందు కూడా అటు కాపుదల మాకు అనుగ్రహించి నీ కృపలో భద్రపరచవలసిందిగా వేడుకుంటున్నాం. ఈ దినమంతా నీ కృపాక్షేమాలు మాకు తోడుగుంచండి. పనిపాటలో తోడుగుండండి. రాకపోకల్లో క్షేమం కలుగుచ్చేయండి నాయన. ఈ దినం బర్త్డే మ్యారేజ్లు చేసుకున్న బిడ్డలను దీవించి ఆశీర్దించండి. ఎగ్జామ్స్ రాసిన బిడ్డలకు జ్ఞానంద ఇచ్చేయండి. బలహీనలు ముట్టి స్వస్థపరచండి ప్రభా. ఆపదలు ఉన్న వారిని తప్పించండి. దుఃఖంలో ఓదార్చండి. దినదీవులతో నింపి నడిపించమని యేసునామములో ప్రార్థించడి పొందుకొని ఉన్నాము తండ్రి. ఆమెన్. ప్రభు కృప సదాకాలం మనందరికీ తోడయుండి నడిపించును గాక. ఆమెన్.